అంతర్జాతీయ క్లయింట్ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 19న జరుపుకుంటారు. ఒక వ్యాపారం లేదా సంస్థ విజయవంతం కావడంలో క్లయింట్లు పోషించే కీలక పాత్రకు గుర్తింపుగా ఈ రోజును కేటాయించారు. ఈ దినోత్సవం చాలా పాతదేమీ కాదు. దీనిని మొదటిసారిగా 2010లో లాట్వియా మరియు లిథువేనియాకు చెందిన వ్యాపారవేత్తలు ప్రారంభించారు. ఏ వ్యాపారానికైనా క్లయింటే పునాది అని అదిలో ఒక రోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని వారు ఈ ఆలోచనను ముందుకు తెచ్చారు. అతి తక్కువ కాలంలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కృతజ్ఞత తెలపడం, తమ సేవలను నమ్మి ఆదరిస్తున్నందుకు క్లయింట్లకు థ్యాంక్ యూ చెప్పడం, సంబంధాలను బలోపేతం చేయడం, కేవలం లావాదేవీలకే పరిమితం కాకుండా క్లయింట్లతో వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అనుబంధాన్ని పెంచుకోవటం. ఫీడ్బ్యాక్, వినియోగదారుల మనోభావాలను తెలుసుకొని సేవలను మరింత మెరుగుపరుచుకోవడం. 2026 మార్చి 19న కూడా అనేక కార్పొరేట్ సంస్థలు మరియు చిన్న వ్యాపారాలు విధంగా జరుపుకునే అవకాశం ఉంది. ప్రత్యేక ఆఫర్లు, తమ పాత క్లయింట్లకు ప్రత్యేక తగ్గింపులు లేదా బహుమతులు అందించడం. థ్యాంక్ యూ నోట్స్, ఈమెయిల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం. ఈవెంట్స్, క్లయింట్ల కోసం చిన్నపాటి సమావేశాలు లేదా వెబినార్లను ఏర్పాటు చేయటం. నేటి పోటీ ప్రపంచంలో కొత్త క్లయింట్లను సంపాదించడం కంటే ఉన్న క్లయింట్లను నిలుపుకోవడం చాలా కష్టం. ఒక సంతోషకరమైన క్లయింట్ మరో 10 మందికి ఆ వ్యాపారం గురించి చెబుతాడు. అందుకే కస్టమర్ ఇస్ కింగ్ అనే సూత్రాన్ని ఈ రోజు గుర్తు చేస్తుంది. ఇది కస్టమర్ డే కంటే ఎలా భిన్నమైంది? సాధారణంగా కస్టమర్ అంటే వస్తువును కొనే వ్యక్తి, కానీ క్లయింట్ అంటే ఒక సంస్థతో లేదా వ్యక్తితో సుదీర్ఘ కాలం పాటు వృత్తిపరమైన సంబంధం కలిగి ఉండే వ్యక్తి. ఉదాహరణకు లాయర్లు, అకౌంటెంట్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు మరియు కన్సల్టెంట్లకు ఉండేవారు క్లయింట్లు. అందుకే ఈ రోజు కేవలం అమ్మకాల గురించి కాకుండా నమ్మకం, బంధం గురించి మాట్లాడుతుంది. అధికారికంగా కాకపోయినా ప్రజాదరణ పొందిన రోజు ఈ రోజుకు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల నుండి అధికారిక ముద్ర లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీలు దీనిని స్వచ్ఛందంగా జరుపుకుంటున్నాయి. మొదటి విజయం 2010లో దీనిని ప్రారంభించినప్పుడు కేవలం కొన్ని కంపెనీలే పాల్గొన్నాయి. కానీ నేడు గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీలు కూడా మార్చి 19ని తమ క్యాలెండర్లో మార్క్ చేసుకుంటున్నాయి. కంపెనీలు చేసే వినూత్న పనులు. క్లయింట్ దినోత్సవం నాడు కొన్ని సంస్థలు చాలా ఆసక్తికరంగా వ్యవహరిస్తున్నాయి. సర్ప్రైజ్ గిఫ్ట్స్, తమ టాప్ క్లయింట్లకు ఎవరు ఊహించని విధంగా వ్యక్తిగత బహుమతులను పంపుతున్నాయి. ఫీడ్బ్యాక్ వాల్స్, క్లయింట్లు ఇచ్చిన మంచి రివ్యూలను ఆఫీస్ గోడలపై లేదా సోషల్ మీడియాలో ప్రదర్శించి వారికి గౌరవం ఇస్తాయి. నో బిజినెస్ డే, ఆ రోజు క్లయింట్తో వ్యాపారం లేదా డబ్బు గురించి మాట్లాడకుండా కేవలం వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకోవడానికి కేటాయిస్తాయి. డిజిటల్ యుగంలో ప్రాధాన్యత. 2026 నాటికి వ్యాపారాలన్నీ ఆన్లైన్ అయిపోయాయి. ఈ కాలంలో క్లయింట్లకు, సంస్థలకు మధ్య ముఖాముఖి పరిచయాలు తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో మార్చి 19న ఒక వీడియో కాల్ లేదా ఒక పర్సనలైజ్డ్ మెసేజ్ పంపడం అనేది ఆ క్లయింట్కు తాము కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు, ఒక వ్యక్తి అనే భావనను కలిగిస్తుంది. వ్యాపార సూత్రం. వ్యాపారంలో ఒక సూత్రం ఉంది. 80% లాభం కేవలం 20% పాత క్లయింట్ల నుండే వస్తుంది. అందుకే కొత్త వారిని వెతుక్కోవడం కంటే ఉన్న క్లయింట్లను సంతోషంగా ఉంచడం ముఖ్యమని ఈ రోజు గుర్తు చేస్తుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్లయింట్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 19వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణగా పేరు పొందిన మంచు మోహన్ బాబు. పూర్తి పేరు మంచు భక్తవత్సలం నాయుడు. మార్చి 19, 1952న చిత్తూరు జిల్లాలోని మోదుగులపాలెంలో జన్మించారు. సినీ ప్రస్థానం. మోహన్ బాబు ప్రయాణం ఏమాత్రం సాఫీగా సాగలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. తొలి అడుగులు. సినిమాల మీద ఇష్టంతో మద్రాసు వెళ్లి మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. దాసరి నారాయణరావు శిష్యరికం.
దర్శకరత్న దాసరి నారాయణరావు ఆయనను నటుడిగా గుర్తించి స్వర్గం నరకం సినిమాతో పరిచయం చేస్తూ మోహన్ బాబు అని పేరు మార్చారు. నటుడిగా వైవిధ్యం. ఆయన విలన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా ఎదిగారు. దాదాపు 560కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రముఖ చిత్రాలు అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, పెద్దింటి అల్లుడు, మేజర్ చంద్రకాంత్, ఇటీవల సూర్యపుత్ర మహావీర్ కర్ణ, ఆకాశం నీ హద్దురా వంటి సినిమాల్లో తన నటనతో మెప్పించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడు, రచయిత, కవి, దర్శకుడు, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న అరుదైన కళాకారుడు తనికెళ్ల భరణి. మార్చి 19, 1954న సికింద్రాబాద్, తెలంగాణలో జన్మించారు. సినీ ప్రస్థానం అంచెలంచెలుగా తనికెళ్ల భరణి తన ప్రయాణాన్ని నాటకరంగం నుంచి ప్రారంభించారు. రచయితగా మొదటి సంభాషణల రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. కాంచనగంగా, లేడీస్ టైలర్, శివ వంటి సినిమాలకు ఆయన రాసిన మాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మ శైలికి తగ్గట్టుగా ఆయన రాసిన డైలాగులు ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటనలో ఒక సహజత్వం ఉంటుంది. దర్శకుడిగా ఆయన దర్శకత్వం వహించిన మిథునం సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతం. కేవలం 2 వ్యక్తులతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ఒక పూర్తి స్థాయి సినిమాను తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నటుడు బ్రూస్ విల్లిస్. డై హార్డ్ సినిమా అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు ఆయనే. ఆయన మార్చి 19న జన్మించారు. సినీ ప్రస్థానం యాక్షన్ హీరోగా గుర్తింపు. డై హార్డ్ సిరీస్ 1988లో వచ్చిన డై హార్డ్ సినిమా ఆయనను రాత్రికి రాత్రే గ్లోబల్ సూపర్ స్టార్ను చేసింది. ఇందులో ఆయన పోషించిన జాన్ మెక్క్లేన్ పాత్ర యాక్షన్ సినిమాల చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రల్లో ఒకటి. వైవిధ్యమైన సినిమాలు, కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ది సిక్స్త్ సెన్స్ వంటి సస్పెన్స్ థ్రిల్లర్స్, పల్ప్ ఫిక్షన్ వంటి క్లాసిక్స్, ఆర్మగెడన్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో తన నటనతో మెప్పించారు. నటనకు వీడ్కోలు. దురదృష్టవశాత్తు 2022లో బ్రూస్ విల్లిస్ కుటుంబం ఆయన నటన నుండి విరమణ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆరోగ్య సమస్య. ఆయన అఫాసియా అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల మనిషి మాట్లాడే తీరు, భాషను అర్థం చేసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు ప్రేమిస్తే సినిమాతో ఎంతో చేరువైన నటి సంధ్య. ఆమె అసలు పేరు రేవతి. ఆమె మార్చి 19న జన్మించారు. సినీ రంగ ప్రవేశం సంచలన విజయం. తొలి చిత్రం 2004లో తమిళంలో వచ్చిన కాదల్ సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. ఈ సినిమా ఒక క్లాసిక్ హిట్గా నిలిచింది. నటనకు గుర్తింపు. ఆ సినిమాలో స్కూల్ అమ్మాయిగా ఆమె కనబర్చిన సహజమైన నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అప్పుడు ఆమె వయస్సు కేవలం 16 ఏళ్లే కావటం విశేషం. తెలుగు సినిమాల్లో గుర్తింపు. తెలుగులో ఆమె నేరుగా మరియు డబ్బింగ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. అన్నవరం పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించారు. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ పండించడంలో ఆమె పాత్ర కీలకం. నవవసంతం తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. బహుభాషా నటి సంధ్య కేవలం తెలుగు, తమిళం మాత్రమే కాకుండా మలయాళం మరియు కన్నడ సినిమాల్లో కూడా నటించారు. దాదాపు 40కి పైగా చిత్రాల్లో ఆమె వివిధ రకాల పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.